హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ టు లావణ్య రాయల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మీతో ఒక చిన్న వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. అదేంటోనండి, యూట్యూబ్ వీడియోస్ తీయడం ఒక ఎత్తయితే, ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఒక ఎత్తనమాట. నైట్ ఫుల్లు ఇలా చెప్పాలని ఆలోచించుకుంటాను. కానీ మార్నింగ్ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం ఏం చెప్పాలో అర్థం కాకోకుండా ఆలోచించుకోవాల్సొస్తుంది. మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందా? కామెంట్‌లో తెలియజేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే మంచి కామెంట్స్ అయితే పెట్టండి. మంచి బూస్టప్‌గా ఉంటుంది. మనమైతే ఛానల్ పెట్టగానే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం. మనం వీడియోస్ పెడితే మంచిగా రీచ్ వస్తుంది అది ఇది అని. కానీ మనలాంటి వాళ్ళకి రీచ్ రావాలంటే ఇంకా కొద్దిగా టైమే పడుతుంది. అది మీ సపోర్ట్ వల్లనే అవుతుంది. ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే మంచిగా వీడియోస్ అనేది తీయొచ్చు. ఆ సంగతి పక్కన పెడితే ఇంకా ఇల్లు మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మీకు తెలిసిందే కదా మా పాపతో ఎలా ఉంటుందో అనేసి. ఇంకా పాపను కూడా మంచిగా ఫ్రెష్ అప్ చేసి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకు యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ రావు, మంచిగా సబ్స్క్రైబర్స్ రారు, యూట్యూబ్ ఆపేద్దామా అని అనిపించేస్తుంది. కానీ నన్ను నేనే బూస్టప్ చేసుకొని, అలాగే మీరు పెడుతున్న కామెంట్స్ తోటి అయితే నా మీద నాకైతే నమ్మకం ఉంది. ఏదో ఒక రోజు మంచిగా పొజిషన్లో ఉంటానని, మంచిగా వీడియోస్ అనేది రీచ్ వస్తుందని అయితే నా మీద నాకు నమ్మకం ఉంది. దానివల్ల అయితే ఇంకా డైలీ వీడియోస్ అయితే 10:00 అయితే పోస్ట్ చేస్తానండి. ఖచ్చితంగా 10:00కి మార్నింగ్ పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే ఈరోజైతే మా పాప అస్సలు అల్లరి చేయలేదు. సైలెంట్గా కూర్చొని టీవీ చూసుకొని ఉంది. అదే ఇక్కడ బొమ్మలు పెట్టించాను, అవి చూసుకుంటూ ఉందన్నమాట. ఇంకా సరే, ఇంకా తను అల్లరి చేయలేదంటే కొద్దిగా పని అనేది కొంచెం తొందరగా అయిపోతుంది. నాకు లేదు అది ఇది అని తను కొంచెం సతాయిస్తే కొద్దిగా ఆ రోజు లేట్ అయిపోతుంది అనమాట. మా హస్బెండ్ అయితే ఇంకా వర్క్కి యూట్యూబ్ చేయాలనుకునే వాళ్ళకైతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు చేయాలనిపిస్తే ఖచ్చితంగా వీడియోస్ అనేది డైలీ పోస్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, అయ్యో మనం ఇలా చేస్తే ఏమనుకుంటారో అని అయితే మనం అక్కడే ఆగిపోకూడదు. మనం సంపాదించుకుంటేనే మనకంటూ లైఫ్లో వాల్యూ అనేది ఉంటుంది. మనం ఏదో అని అలాగే ఉండిపోతే అస్సలు మనల్ని వాల్యూ కూడా చేయరనమాట, లెక్క చేయరు. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో కానీ, నేను మీకంటే చిన్నదాన్ని అయ్యుండొచ్చు, కానీ చాలా అనుభవించాను. దానివల్ల మీకైతే చెప్తూ ఉన్నాను, ఏమనుకోకండి. ఇది ఒక చిన్న సజెషన్గా అనుకోండి. ఇంట్లోనే ఉండి మనం పిల్లల్ని పెట్టుకొని వర్క్కి వెళ్ళలేం కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవడానికైతే ఈ యూట్యూబ్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. పక్కనోళ్ళు ఏంటంటే మనం ఈ పని చేసినా అంటారు, ఏ ఏ పని చేయకపోయినా అంటూనే ఉంటారు. అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు. మనం అలా అనేసి దాన్నే పట్టుకొని సఫర్ అవ్వడం కంటే మనం మూవ్ ఆన్ అవ్వడమే మేలు అనిపిస్తుంది నాకైతే. అనుకునే వాళ్ళు అనుకోని మన వీడియోస్ మనం చేస్తున్నాం అన్నట్లు అనిపించేస్తుంది. అనేవాళ్ళు ఎవరు వచ్చి మనకి ఎవ్వరు పెట్టరు కదా. మన దగ్గర ఉంటేనే మనం తినగలం, చేయగలం అంటారనేసి వాళ్ళు అక్కడే ఆగిపోతే మనకి లైఫ్ ఉండదన్నమాట. యూట్యూబ్లో ఏంటంటే మనకి మంచిగా రీచ్ వచ్చి మనకు అమౌంట్ వస్తున్నప్పుడైతే వాళ్ళే వచ్చి అవును నువ్వు చెప్పింది నిజమే, నువ్వు స్టార్ట్ చేసింది నిజమే అని మనల్ని పొగుడుతారు. అలా కూడా ఉంటుంది. మనం అవన్నీ పట్టించుకోకుండా అయితే మూవ్ ఆన్ అయిపోవాలి. ఇక్కడ ఏంటంటే కుక్కరు ఇక్కడ పిడి అయితే కొంచెం లూజ్ అయిపోయింది. అప్పుడప్పుడే టైట్ చేసుకోవాలి. లేదంటే అది ఇరిగిపోతుందనేసి ఇంకా కత్తితోనే అయితే టైట్ చేసేస్తున్నాను. అది ఎప్పటినుంచో టైట్ చేయాలి అని అనుకుంటూనే ఉన్నాను. కానీ అప్పుడైతే మర్చిపోతాను. మళ్ళీ ఈరోజు మర్చిపోతే మళ్ళీ ఎప్పుడు చేస్తానో ఏంటో అనేసి ఇక్కడైతే టైట్ చేసేసాను. ఈరోజైతే ఇక్కడ మీతో ఒక చిన్న ఫుడ్ రెసిపీ అయితే ట్రై చేయబోతున్నాను. అదేంటో ఏమీ లేదండి, సంగటి. అదే మా ఊరు సైడ్ అయితే సంగటి, రాగి ముద్ద అని అంటారు. మీ ఊరు సైడ్ ఏమంటారో కామెంట్లో చెప్పండి. ఇదేంటంటే ఇది చేయడం, అదే రాగి ముద్ద చేయడం అనేది చాలామందికి రాదు. అదైతే నేను మీకు చూపిస్తున్నాను. ఏం లేదండి, నేనైతే ఒక గ్లాస్ అయితే బియ్యాన్ని తీసుకున్నాను. అది మంచిగా కడిగేసి, మనము సరేసరి పెట్టేటప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ వాటర్ పోస్తాం కదా, అలా కాకుండా చాలా వాటర్ అనేది పొయ్యాలి. అన్నం అనేది గంజి గంజిగా అయ్యి అప్పుడు అయ్యేటప్పుడు మాత్రమే మంచిగా గంజి గంజిగా కొద్దిగా వాటర్ అనేది
పైనే ఉంటే అప్పుడు సంగటికి అనేది రెడీ అవుతుంది. ఆలోపు అయితే ఇంకా కుక్కర్‌లో పెట్టేస్తే ఒక 2, 3 విజిల్స్ అయితే వస్తాయి. అంతవరకైతే మనం వెయిట్ చేయాలి. మంచి గంజి గంజిగా అయిపోతుంది. ఆలోపైతే ఇక్కడ మీకు జీలకర్ర అంతా వేసి చట్నీ అయితే మీకు చూపిస్తున్నాను. అదే టమోటా చట్నీ లాగా. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఏం లేదండి, ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి ఇంకా జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, ఇంకా తెల్లగడ్డలు 2 పాయలు వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి ఆయిల్‌లో అయితే ఒక కలర్ వచ్చేలాగా. ఇంకా అదంతా తీసి ఒక గిన్నెలో అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా ఒక టమోటాలు ఒక 2 లేక 3 టమోటాలు వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, టేస్ట్‌కి బాగుంటుంది. ఇంకా అవైతే మంచిగా స్మాష్ అయ్యేలాగా అంటే ఆయిల్‌లో మంచిగా ఉడికిన తర్వాత ఆ తర్వాత దాన్ని తీసేసి మనమైతే మిక్సీకి పెట్టేసుకునేది. ఇంకా అవైతే ఇంకా పక్కనే అయితే ఇవి తీసి పెట్టుకున్నాను కదా, అదైతే మీకు చూపిస్తున్నాను. ఇంకా కొద్దిగా అయితే చింతపండును కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్టు. ఆలోపు అయితే అన్నం మనకి గంజి గంజిగా అయ్యింది. ఇంకా దాంట్లో అయితే కొద్దిగా వాటర్ ఇప్పుడే వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఏంటంటే దాంట్లో పిండి వేసేసినామంటే ఇంకా మనకి అది కొద్దిసేపు బిగుసుకుంటుంది వాటర్ ఆ పిండి అనేది మంచిగా మూత పెట్టేసినామంటే ఆ పిండి మంచిగా వాటర్ అనేది ఇమురుతుందనమాట. ఇంకా అప్పుడైతే దించేసుకొని మనం సంగటి అయితే చేసేయడమే. చాలామందికి ఏంటంటే చాలామంది రాగి ముద్ద అంటారు, సంగటి, అలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు ఉంటుంది. అలా చేయడం అనేది చాలామందికి రాదు. అది కొద్దిగా వాటర్ అయినా ఎక్కువ వేసేస్తూ ఉంటారు, లేదంటే ముద్దకి రాకోకుండా చాలా పిండి అయినా ఎక్కువ వేసేస్తూ ఉంటారు. ఇలా చేసుకుంటే ప్రాపర్గా మనకి చాలా తొందరగానే అయిపోతుంది. ఇక్కడైతే మన సంగటి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆలోపు అయితే చట్నీని అయితే మిక్సీకి వేసేసుకుంటున్నాను. ఇంకా అన్నీ మనం ఇందాక ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు, ఇంకా అవన్నీ వేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకొని కొద్దిగా చింతపండు, ఉప్పు అవన్నీ యాడ్ చేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేయడమే. Sitting in the basement apartment I rented with you, remembering the holiday party we had with the crew. Romeo was roaming. చూసారు కదా, ఇప్పుడు మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ముద్ద చేసుకోవడానికైతే ఇప్పుడు ప్రాసెసింగ్ అయితే నా స్టైల్లో నేను చూపిస్తాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాదొక చిన్న సజెషన్ అండి, మన ఛానల్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇక్కడ ముద్ద అయితే చేయడం అయితే చూపిస్తూ ఉన్నాను. నా దగ్గర టీ పెట్టుకునే ఇదైతే ఉంది. మనం ఫస్ట్గా అయితే బౌల్ అయితే తీసుకోవాలి.
మంచిగా ముద్ద సైజు బౌల్ అయితే నా దగ్గర కరెక్ట్గా ఉండింది. ఇంకా నేనైతే దాన్ని కొద్దిగా తేమ చేసేసుకొని అందులోకైతే ఇంకా అదే ముద్ద పిండి అయితే వేసేసుకుంటున్నాను. సంగటి చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా వేసేసి అందులో అయితే తిప్పేసినామంటే రౌండ్గా సంగటిలాగా అయిపోతుందన్నమాట. ఈజీగా అనిపించేసింది నాకైతే. మీ ఇంట్లో కూడా ఇలా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ముద్ద ఇష్టం లేని వాళ్ళైతే ఎవ్వరు ఉండరండి. ఇంకా ఈ ముద్ద అండ్ చికెన్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. చూసారా ఎంత స్పాంజ్గా వచ్చిందో ముద్ద అనేది. నాకు బాగా చేయడం వచ్చు. ఇంతకుముందు అన్నం చేసేదే రాకోకుండా ఉండింది. కానీ ఇంకా పెళ్ళైతే ఆటోమేటిక్గా అన్నీ నేర్చుకోవాలి కదా. ఇప్పటికీ కొద్ది కొద్దిగా రావనుకోండి, కానీ నా స్టైల్లో నేను చేస్తాను. మా హస్బెండ్ ఏంటంటే డైలీ ముద్ద చేసి పెట్టినా కూడా మంచిగా తింటాడనమాట. తనకి ముద్ద అంటే చాలా ఇష్టం. ఇంకా అందువల్ల అయితే తనకి ఇష్టమైన ఫుడ్ అయితే చేశాను. ముద్ద విత్ చట్నీ సూపర్